రెండవ భాగం మొదట్లో ఆజీ స్టోన్ మ్యాన్తో పోరాడుతున్నట్లు చూపిస్తారు. అతను సుత్తితో స్టోన్ మ్యాన్పై దాడి చెయ్యగా అతని రాతి కవచం బద్దలై తీవ్రంగా గాయపడతాడు. వెంటనే అందరూ అతన్ని చుట్టుముడతారు. డోరా కోపంగా నీ చావు దగ్గర పడింది అని అంటుంది. అప్పుడు స్టోన్ మ్యాన్ ఆగండి, నేనిప్పుడు చావలేను, ఒకవేళ మీరు నన్నిప్పుడు చంపితే అని అంటాడు. మీకే మరింత కష్టమవుతుంది. అప్పుడు డోరా ఆపు, ఇదివరకే నీ కథ చెప్పి మమ్మల్ని మోసం చేశావు అంటుంది. కానీ ఈసారి మేము నీ వల్లో పడబోము. అది వినగానే మూడో నేను కథ చెప్పలేదు, అదంతా నిజం, నన్నెందుకు నమ్మరు అని అరుస్తాడు. నేను మూడో అనే రాక్షసుడిని, ఇది నా నిజరూపం కాదు, తాను ఒక శాపంతో పుట్టానని మూడో వాళ్ళకి చెప్తాడు. పుట్టినప్పుడు అతని సగం శరీరం రాయిలా ఉంది. అతను పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది. కొన్నేళ్లకు వాళ్ళ నాన్న కూడా మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి మూడో కష్టాలు మొదలయ్యాయి. ఊరి వాళ్ళు అతన్ని ఏడిపిస్తూ రాక్షసుడు అనేవారు. కానీ ఒకరోజు మూడో కోపంతో వాళ్లపై దాడి చేశాడు. అప్పటి నుండే అతని దురదృష్టం మొదలైంది. ఆ రోజు ఊరి వాళ్ళంతా కలిసి అతన్ని దారుణంగా కొట్టారు. ఊరి బయట మూడోని గొలుసులతో కట్టేసి నరకయాతనతో చావాలని వదిలేశారు. ఇప్పుడు మూడో అక్కడ కూర్చొని ఆకలికి రాళ్ళు మట్టి తింటున్నట్లు చూపిస్తారు. అప్పుడే మూడో దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. అతన్ని చూసి బాధపడి తన తిండిలో సగం పంచుతానని అంటుంది. కానీ మూడో తిండి చూడగానే అదంతా తినేసి ఆ అమ్మాయిని క్షమించమని అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి ఏమీ అనుకోకుండా రేపు కూడా తిండి తెస్తానని మూడోతో చెప్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటుంది. ఇది వాళ్ళిద్దరి రహస్యం. మొదటిసారి ఒకరు మూడోతో అంత ప్రేమగా మాట్లాడారు. దాంతో మూడో చాలా భావోద్వేగానికి లోనవుతాడు. ఆ రోజు నుండి ఆ అమ్మాయి రోజు తన తిండిలో సగం మూడోకి పెట్టేది. ఆమె పేరు ఆహువా. ఆమెకు పువ్వులు పెంచడం అంటే ఇష్టం. కానీ ఆ బీడు భూమిలో ఆమె పువ్వులు పూయించలేకపోయింది. దాంతో ఆహువా బాధపడగా మూడో ఎందుకు ఓటమిని ఒప్పుకోకూడదని అడుగుతాడు. దానికి ఆహువా ఎంత కష్టమైనా ఈ రాతి అడవిని పచ్చగా మార్చి తీరతానని చెప్తుంది. ఎంత కష్టమైనా సరే అని కొన్ని విత్తనాలు తీస్తుంది. ఆహువా కష్టాన్ని చూసి మూడో కూడా ఒక విత్తనం అడుగుతాడు. ఆహువా అతనికి ఒక విత్తనం ఇస్తుంది. కొన్ని వారాల తర్వాత మూడో దాన్ని తన చేతి మీద మొలిపించడం ఆహువా చూస్తుంది. అది చూసి ఆహువా చాలా సంతోషిస్తుంది. ఆమె నవ్వును మూడో ఎప్పుడూ కాపాడాలనుకున్నాడు. నెమ్మదిగా కాలం గడిచింది. వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు. కానీ ఒక ఏడాది అక్కడ కరువు వచ్చింది. ఊరి ప్రజలు ఆకలితో చనిపోసాగారు. దీనికి కూడా గ్రామస్తులు మూడోనే నిందించారు. ఇదంతా మూడో శాపం వల్లేనని వాళ్ళు అనసాగారు. ఇప్పుడు వాళ్ళందరూ మూడోను చంపాలనుకున్నారు. అందుకే ఆయుధాలతో అతన్ని చంపడానికి అక్కడికి వచ్చారు. కానీ అప్పుడే ఆహువా అడ్డుపడి మూడోని కాపాడాలని చూసింది. కానీ గ్రామస్తులు ఇతను రాక్షసుడు, 8 ఏళ్లుగా ఆకలి తప్పులు లేకుండా కట్టేసినా చావలేదు, ఇప్పుడిక మనమే ఇతన్ని చంపాలి అంటారు. వాళ్ళందరూ మూడో మీద దాడి చేస్తారు. ఆహువా అతన్ని కాపాడబోతే వాళ్ళు ఆమెను కూడా కొట్టడం మొదలు పెడతారు. అప్పుడే ఆ గ్రామ పెద్ద ముందుకు వచ్చి ఒక ఆయుధంతో ఆహువా మీద దాడి చేసి ఆమెను చంపేస్తాడు. ఇది చూసి మూడో పరిస్థితి విషమించి అదుపు తప్పడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అతను పూర్తిగా రాతి రాక్షసుడిగా మారిపోతాడు. అది చూసి గ్రామస్తులంతా భయపడతారు. ఇక మూడో తన సంఖ్యలన్నీ తెంచుకుని ఆ గ్రామస్తులపై దాడి చేస్తాడు. ఒక్కొక్కరిని చంపి ఊరంతా నాశనం చేస్తాడు. ఆ తర్వాత ఆహువా శవం దగ్గర కూర్చుని దారుణంగా ఏడుస్తాడు. కానీ అక్కడ చనిపోయిన వాళ్ళ శవాల నుండే అక్కడ మంచి మట్టి తయారవుతుంది. మూడో ఆ మట్టిలోనే ఆ పువ్వులను పెంచుతాడు. ఇప్పుడు ఈ కథనంతా చెబుతూ మూడో చాలా దారుణంగా ఏడుస్తూ ఇలా అనడం మొదలుపెట్టాడు. అపను ఇక్కడ నా వల్లే ఆహువా చనిపోయింది. నేనే ఇక్కడి ప్రజలందరినీ చంపేశాను. ఇదంతా చేశాక నాకు బ్రతికే హక్కు లేదని నాకు తెలుసు. కానీ నేను బ్రతికే ఉండాలి. ఎందుకంటే నేను చనిపోతే ఆ ఆత్మకు విముక్తి లభిస్తుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. నా ఒంటిపై ఉన్న ఈ గొలుసు నా మూలం కాదు అని చెబుతుండగానే మూడో గొలుసు తెగడం మొదలవుతుంది. అప్పుడే మూడో ఆత్మ శక్తి నిరంతరం పెరగడం సైడన్ చూస్తాడు. గొలుసు తెగ్గానే మూడో రూపాంతరం చెందడం మొదలవుతుంది. ఇప్పుడు డిస్ట్రాయర్ల నాయకుడిని చూపిస్తారు. అతని ముందు వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోతుంది. దాంతో మూడో ప్రాణాలకు ముప్పుందని అతను గ్రహిస్తాడు.
వెంటనే అతను తన వాళ్ళందరినీ చేరమని చెబుతాడు. వినగానే ఒక అమ్మాయి మిగతా డిస్ట్రాయర్లను పిలవడానికి వెళ్తుంది. అక్కడున్న మార్క్స్ మ్యాన్, ఇది ఆసక్తికరంగా ఉంది. మూడో చాలా శక్తివంతుడు, ప్రమాదకారి. అతన్ని ఎవరు చంపగలరు అంటాడు. అప్పుడు డిస్ట్రాయర్ల నాయకుడు, మూడో చనిపోతే వాళ్ళు పశ్చాత్తాపపడతారు అంటాడు. మార్క్స్ మ్యాన్, అవును, ఇది వింటే మనం మూడోని మొదట కలిసింది గుర్తొస్తుంది అంటాడు. ఆ దృశ్యం భయంకరంగా ఉంది. అక్కడ మూడో పిల్లాడిలా ఏడుస్తున్నాడు. అందరినీ చంపాక కూడా మూడో తన నిజ రూపంలోకి రావడం లేదని చూపిస్తారు. అప్పుడు డిస్ట్రాయర్ల నాయకుడు తన శక్తితో మూడో శరీరంపై ఒక గొలుసును బంధిస్తాడు. దానితో మూడో తనలోని దుష్ట ఆత్మను అదుపు చేసుకోగలడు. ఇప్పుడు మూడో తిరిగి మానవ రూపంలోకి వస్తాడు. అప్పుడు డిస్ట్రాయర్ల నాయకుడు, నువ్వు మాలాంటి వాడివే, ఇకపై సాధారణ మనిషిలా బ్రతగలవు అంటాడు. కానీ నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అయినా నేను కోరుకునేది ఏంటంటే నువ్వు మాతో చేరి కలిసి పని చేయి. ఇది విని మూడో డిస్ట్రాయర్స్లో చేరడానికి ఒప్పుకుని అందరికీ కృతజ్ఞతలు చెప్తాడు. అప్పుడే మార్క్స్ మ్యాన్, ఆ గొలుసులో మూడో దుష్టాత్మ ఉందని, అది తెగగానే బయటికొస్తుందని చెప్తాడు. మరోవైపు మూడో రూపాంతరం చెందుతూ ఒక రాతి రాక్షసుడిగా మారిపోతాడు. అది చూసి ఆజీ కంగారు పడతాడు. అప్పుడే సేటన్ మూడో చనిపోయాడని చెప్తాడు. మన ముందున్న ఈ రాక్షసుడు కదిలే శవం లాంటివాడు, దీన్ని ఎవరూ ఆపలేరని చెప్తాడు. ఆ రాతి రాక్షసుడు అందరిపై దాడి మొదలు పెడతాడు. వాళ్ళంతా తప్పించుకుంటూ కలిసి దానిపై దాడికి ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఆజీ ఆ రాక్షసుడిపై దాడి చేస్తాడు. కానీ ఆ దాడి వల్ల దానిపై ఏ ప్రభావం ఉండదు. అప్పుడు సేటన్ తన శక్తితో రాక్షసుడి దృష్టి మరల్చాడు. అదే సమయంలో వెనక నుండి మ్యావ్ తోడేలు రూపంలో వచ్చి దానిపై దాడి చేస్తుంది. కానీ ఆమె దాడి వల్ల కూడా అక్కడ ఏ ప్రభావం ఉండదు. అప్పుడు ఆ రాక్షసుడు మ్యావ్ను దారుణంగా గాయపరిచి ఒకే దెబ్బతో సేటన్ను కూడా దూరం విసిరేస్తాడు. ఆ తర్వాత అది ఆజీ మీద దాడి చేయగా ఆజీ దాని దాడి నుండి తప్పించుకుంటూ తన సుత్తితో ఆ రాక్షసుడిపై దాడి చేస్తాడు. కానీ ఆ రాక్షసుడు తేలిగ్గా ఆజీ సుత్తిని ఒక్క దెబ్బతో ముక్కలు చేస్తాడు. అప్పుడు ఆజీ చాలా దెబ్బలతో దాడి చేస్తాడు. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. అదే సమయంలో ఆజీ తన శక్తిని పోగు చేసి ఒక ఈటెను తయారు చేస్తాడు. దాంతో దాడి చేసి ఆ రాక్షసుడికి అడ్డంగా గుచ్చుతాడు. అది చూసి డోరా చాలా సంతోషిస్తుంది. కానీ దానివల్ల కూడా ఆ రాక్షసుడిపై ఏ ప్రభావం ఉండదు. అది చూసి ఆజీ, డోరా కంగారు పడి ఏం చేయాలో ఆలోచిస్తారు. అప్పుడు ఆజీ డోరా దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఇద్దరూ తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తూ అక్కడ ఒక పెద్ద కత్తిని తయారు చేస్తారు. దాంతో ఆజీ ఆ రాక్షసుడిపై దాడి చేస్తాడు. మరోవైపు ఆ రాక్షసుడు కూడా పూర్తి శక్తితో ఆజీని గుద్దుతాడు. ఇక తన దెబ్బతో ఆ కత్తిని కూడా నాశనం చేస్తాడు. ఆ తర్వాత అది ఆజీని గుద్ది దారుణంగా గాయపరుస్తుంది. ఇది చూసి డోరా చాలా భయపడుతుంది. ఇప్పుడు ఆమె ఆజీని లేపడానికి ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు ఆజీ తనని తాను ఒక వింత ప్రదేశంలో చూసుకుంటాడు. ఆ ప్రదేశంలో ఒక స్ఫటికాన్ని గొలుసులతో కట్టివేసి ఉంటుంది. ఆజీ ముందుకు వెళ్ళి ఒక గొలుసును తాకగానే అది నాశనమైపోతుంది. ఆ రాక్షసుడు ముందుకు వచ్చి ఆజీపై మళ్ళీ దాడి చేయబోతాడు. కానీ అప్పుడే డోరా తన ఢాలు సహాయంతో ఆజీని కాపాడటం మొదలు పెడుతుంది. రాక్షసుడు ప్రతిసారి డోరా డాలును నాశనం చేసినా డోరా వెంటనే కొత్త డాలును తయారు చేస్తుంది. కానీ అలా చేస్తూ డోరా కూడా అక్కడ చాలా గాయపడుతుంది. అప్పుడు డోరా గట్టిగా అరుస్తూ ఏమైనా సరే ఆజీకి ఏమీ కానివ్వనని అంటుంది. ఇది వినగానే ఆ రాక్షసుడికి ఆహువా గుర్తుకొస్తుంది. దానితో ఆ రాక్షసుడు ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు అది కోపంతో పూర్తి శక్తితో డోరాపై దాడి చేసి గాయపరుస్తుంది. మరోవైపు ఆజీ ఆ స్ఫటికం దగ్గరికి చేరుకుంటాడు. ఇప్పుడు అతను ఆ స్ఫటికాన్ని తాకుతాడు. తాకగానే డోరా వేగంగా మెరుస్తూ స్ఫటికంగా మారిపోతుంది. ఆ స్ఫటికం నుండి డోరా తన నిజ రూపంలో బయటకు వస్తుంది. తర్వాత రెయిన్ ఆఫ్ స్వార్డ్ విద్యతో ఆ రాక్షసుడిపై దాడి చేసి గాయపరుస్తుంది. ఆ రాక్షసుడు డోరాను చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే డోరా జడ్జ్మెంట్ ఆఫ్ హెవెన్ విద్యను వాడగానే ఆకాశం నుండి ఒక పెద్ద కత్తి కిందకు వస్తుంది. అది ఆ రాక్షసుడి మీద పడటంతో వాడు అక్కడికక్కడే నాశనం అవుతాడు. ఇప్పుడు ఆజీ కళ్ళు తెరిచి చూస్తే డోరా తన నిజ రూపంలో కనిపిస్తుంది. వెంటనే మళ్ళీ చూస్తాడు. డోరా తన పక్కనే చిన్న రూపంలో కూర్చుని అతన్ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆజీ లేచి కూర్చుని మ్యావ్ మరియు సెటన్ గురించి అడుగుతాడు. అప్పుడే సెటన్ మ్యావ్తో కలిసి వచ్చి మేం బతికే ఉన్నాం అని అంటాడు. వాళ్ళిద్దరినీ క్షేమంగా చూసి ఆజీ సంతోషిస్తాడు. మన మొదటి ఆఖరి యుద్ధం ఇక్కడితో ముగిసింది అని అంటాడు. ఆజీ మూడో శవం దగ్గరకు వెళ్తాడు. అప్పుడు సెటన్ మూడో చనిపోయాడు,
మరి మనకు డిస్ట్రాయర్స్ గురించి ఎలా తెలుస్తుంది అని అంటాడు. మనం వాళ్ళని ఎలా వెతుకుతాం? దానికి ఆజీ, మనం వాళ్ళని వెతకక్కర్లేదు, వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అంటాడు. అతను మూడోకి గౌరవంగా నమస్కరించి అతనిపై కొంచెం మట్టి వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి డిస్ట్రాయర్స్ అందరూ వస్తారు. మూడో చనిపోయి ఉండటం చూసి వాళ్ళు బాధపడతారు. అప్పుడు డిస్ట్రాయర్స్ నాయకుడు తన శక్తితో మూడో జ్ఞాపకాలను చూస్తాడు. తర్వాత అతని శవం మీద ఒక పువ్వు పెట్టి మూడో అని పిలుస్తాడు. చివరికి ఈరోజు నువ్వు నీ బాధల నుండి విముక్తుడయ్యావు. నీకోసం నేను సంతోషంగా ఉన్నాను. దీంతో ఈ భాగం ముగుస్తుంది.